నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. నర్సాపూర్లో కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో నిరసనకు దిగిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. పోచంపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన గుమ్మడిదల కాంగ్రెస్ నాయకులు. దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే నీనామద్ భాను నాయక్. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, గోదావరి జలాలను ములుగు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ జిల్లా నుంచి నేను మంత్రిగా ఉన్నా కాబట్టి మా అక్క చెల్లెలు, మా అమ్మలందరూ కూడా ఆదర్శవంతంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు సంతోషంగా ఉండాలనేదే చూస్తా ఉన్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. అదే కాకుండా మనము మహిళా సంఘాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి అరే పాపం మహిళా సంఘాలలో ఉండే వాళ్ళందరినీ మనం బాగా డెవలప్ చేయాలంటే ఎట్లా చేయాలని ఎవరైనా మహిళా సంఘాలలో ఉండి ఒకవేళ అప్పు తీసుకుని వాళ్ళకే ఇస్తా ఉన్నాం. అది కూడా మనము ఆలోచించి మరి మీకు కాబట్టి ఈరోజు ములుగు పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. ములుగు అనేది ఒక గ్రామ పంచాయతీ నుంచి కింద పైన ఆఫీసు పెట్టుకుంటారు వాళ్ళు, కింద అంతా షాప్స్ మన వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందని, కాబట్టి ఇది కూడా తొందరలోనే చేస్తాగా ఉండి అందరూ దయచేసి గతంలో 60 ఏళ్ళు దాటితే సంఘాలలో సభ్యత్వం లేదు, కానీ ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా సంఘాలలో ఇస్తున్నాం, వికలాంగులకు కూడా సంఘాలలో సభ్యత్వం ఇస్తున్నాం, 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా సంఘాలలో సభ్యత్వం ఇస్తున్నాం. ఈ చీరలు కూడా మీరు అందరూ దయచేసి మిగతా రేషన్ కార్డు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆమె నిరసనకు దిగారు. ప్రజలకు బాకీ పడ్డ డబ్బులు వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. హామీలను పూర్తిగా నెరవేర్చిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలకు రావాలని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. వాళ్ళు ఏం చెప్పిండ్రు, మనకు రైతు భరోసా ఇస్తున్నారు, ఇస్తున్నారా? ఏది ప్రతి మేరకు 2500 ఇస్తున్నారు, ఇస్తలేరు. అంటే 24 నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి. దానికోసం 62,500 బాకీ ఒక్కొక్క మహిళ. వాళ్ళు ఏమన్నారు, 100 రోజులలో వేస్తాన్నారా లేదా? ఆటో కార్మికులు 2000 बाकी विद्या भरोसा कार्ड 5 लाख से तो वही बाकी, इसलिए कांग्रेस को हटाना, बीआरएस को రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారో అది బకాయి ఉంది. రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారో ఒక్కొక్క రైతుకు 1,12,000 రూపాయలు బకాయి ఉంది. అదేవిధంగా బోనస్ 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, దానికోసం ఒక్కొక్క రైతుకు 12,500 రూపాయలు బకాయి పడ్డాయి. అదేవిధంగా 4 పంటలకు ప్రతి ఎకరా కంటే విధంగా వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 96,000 రూపాయలు మరి నిరుద్యోగ యువతకు బాకీ పడడం జరిగింది. అదేవిధంగా విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా బకాయి పడ్డది. ఆటో వాళ్ళకి ఏంటంటే బస్సులు ఫ్రీ ఇస్తున్నా, మీ బస్సు ఆగం కావద్దు అని చెప్పేసి వారికి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో 24,000 రూపాయలు వారికి బకాయి పడ్డారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్ల నిధులతో మంజూరైన పనులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నారాయణగిరి వద్ద కల్వట్టు శ్మశాన వాటికలు, సీతవాణిగూడెం కాలనీలో శ్మశాన వాటిక, ప్రభుత్వ దవాఖానా వద్ద సీసీ రోడ్లు, డ్రైనేజీ, 2 BHK కాలనీ, ముక్తాపూర్ చెరువు కట్ట అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు.
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుమార్ గౌడ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రి వార్డులకు తిరిగి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి అందుతున్న వైద్య సేవలపై సమాచారం సేకరించారు. డాక్టర్లు, సిబ్బంది రోగులకు అన్ని మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగులకు అందించే ఆహార నాణ్యత పరిశీలించి స్వయంగా భోజనం కూడా చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల గుప్తా మండలంలో తీర ప్రాంతంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భారీ అవినీతి జరిగిందని అమలాపురంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు చేశారు. సంక్రాంతి సంబరాల ముసుగులో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కోట్లాది రూపాయలు వసూలు చేశారని అన్నారు. గత 2 సంవత్సరాలుగా వసూలు చేసిన నిధులపై ఎంత ఖర్చు చేశారో, ఎంత దుర్వినియోగం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుండాటలు, కోడి పందాల బర్ల నుంచి వసూలు చేసిన డబ్బును పోలీసులు బ్రోకర్లుగా మారి ఎమ్మెల్యేకు అందించారని ఆరోపించారు. ప్రతి రైతు నుంచి ఎకరాకు 5 లక్షలు వసూలు చేశారని అన్నారు. ఈరోజు సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత మీ అందరితో మాట్లాడటానికి ముందుకు వచ్చాను. ఈరోజు 2 అంశాల మీద ప్రధానంగా మీ అందరితో మాట్లాడదలుచుకున్నాను. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ప్రత్యేకంగా దళితుల మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా దాడులు కానీ, హత్యలు కానీ, ముఖ్యమంత్రి కానీ స్పందించకపోవటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 80 లక్షల మంది దళితులని చూస్తున్నాడని చెప్పేసి మేము భావిస్తున్నాము. భవిష్యత్తులో 80 లక్షల మంది దళితుల యొక్క బాధని సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రధానంగా ఇంకొక సమస్య, మన అమలాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ ఎక్కడికి వెళ్ళిపోయిందో సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. అక్కడ సరైన సౌకర్యం లేకపోవడం వల్ల ఆ గాయం జరిగింది. భగవంతుడు ఆ పండగ పూట అతను కాపాడాడు, కానీ జరగని జరుగుంటే ఆ కుటుంబాన్ని మీరు ఏ విధంగా ఆదుకుంటారో సమాధానం లేదు. ఇప్పటికే ఆయనకి ఏమి చేసింది ఏమి లేదని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ సంక్రాంతి సంబరాల ముసుగులో మీరు చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీఎన్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మహేందర్ క్యాలెండర్ ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ హరీష్ అధికారులతో కలిసి క్యాలెండర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ బీసీఎన్ ఛానల్ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తుందని అన్నారు. బీసీఎన్ ఛానల్ యాజమాన్యానికి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీసీఎన్ బెల్లంపల్లి నియోజకవర్గ రిపోర్టర్ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. ఈరోజు బీసీఎన్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరుగుతుంది. మరి ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఈ ఛానల్ను ఆదరించాలని వారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఈ ఛానల్ ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి నిజాలను ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మరి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయడానికి, ప్రజలకు చైతన్యవంతులను చేయడానికి ఈ ఛానల్ మరి ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఈ ఛానల్ను మనం అందరం కూడా ఆదరించాలని చెప్పేసి నేను మనవి చేస్తూ జై తెలంగాణ.
నర్సాపూర్ మండలం చాకరిమెట్ల అటవీ ప్రాంతంలో దారుణ ఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం సూరైకుంట తండాకు చెందిన ధనసింగ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. నర్సాపూర్ బస్టాండ్ వద్ద ప్రేమ జంటను కారులో బలవంతంగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో యువకుడిపై హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన ధనసింగ్ ను ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. సంధ్య వాళ్ళ అన్నదమ్ములను వేసుకొని కార్లో నర్సాపూర్ బస్టాండ్లో పిలిపించింది. మా తమ్ముడిని పిలిపించి నలుగురు వాళ్ళని చూడలేడు మా తమ్ముడు. అక్కడ నుంచి ఆ కార్లో వేసుకొని సాగర్మెట్టు అడవిల మధ్యలో పిల్లని కార్లో లాకేసి నలుగురు అడవిలో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. బండారాయితోటి కొట్టారు. డ్రైవర్ తీసి విపరీతం. అయితే మేమేం చేసినాం, మాకు తెలియదు కదా అది ఫొటోస్. ఇలా కొట్టింది ఇంకా మాకు రాలేదు. అది ఫోటో రాలేదు. అలా మాకు ఏం తెలియలేదు, విషయం తెలియదు. అది నర్సాపూర్లో ఆయన మల్లారెడ్డిలో సీరియస్ ఉన్నాడు. హత్నూర మండల్ వస్తుంది. అది హత్నూర మండల్ మా తండ హత్నూర మండల్ సంగారెడ్డి జిల్లా. ఇక్కడ సైడ్ అయిందని హత్నూర పిఎస్ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ సైడ్ ఇన్సిడెంట్ అయింది కదా, ఇక్కడనే కంప్లీట్ ఇవ్వండి అని హత్నూరలో చెప్పి మేము ఇక్కడ వచ్చి కూకట్పల్లి ఫతేనగర్ డివిజన్ అమృత్ నగర్ తండావాసులకు 40 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. ఎస్సీ ఎస్టీ నివాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కైతలాపూర్ గృహ సముదాయంలో కేటాయిస్తారు. గతంలో రోడ్డు త్రాగునీరు సమస్యలకు బండి రమేష్ గుర్తించి అధికారులకు వివరించారు. ప్రస్తుతం ఇళ్లలో చిన్నపాటి మరమ్మతులు జరుగుతున్నాయని, అవి పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు ధ్రువపత్రాలు ఇస్తామని తెలిపారు. లేక మనకు సాయం చేయడానికి ముందుకు వచ్చిండు. మీరు అందరూ ఎవరు మాటలు వినకుండా మనము ముందుకెళ్ళి అన్నగారిని ఈ శివలాల్ జయంతి వరకు పని చేయాలని కోరుకుంటున్నాం. మీ అందరు నా అక్క చెల్లెళ్ళు మా ప్రతి వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు వస్తుంది. ఎక్కువ శాతం మహిళల పేరు మీదే వస్తుంది. 3-4 ఇళ్ళే జెంట్స్ పేరు మీద ఉన్నాయి తప్పితే ఎక్కువ మట్టికి మహిళల పేరు మీదే ఇళ్ళు వస్తున్నాయి. కాబట్టి మీ అందరికీ త్వరలో మీ ఇంటి సర్టిఫికేట్ ఇప్పించే బాధ్యత నాది. అది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేవాడు. బండి రమేష్ చేశాడో కృష్ణారావు చేశాడో అనుకుంటే పొరపాటు. ఇదంతా మన ప్రయత్నం. కానీ చేసింది చేయాల్సింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గుర్తుంచుకోండి, నేను కృష్ణారావుని నేనేమంటలే, అట్లా నేనే ఇప్పించానని కూడా అంటలే. మనం ప్రయత్నం చేశాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు ఉమ్మడి వరంగల్ తో పాటు కరీంనగర్, ఖమ్మం, కృష్ణా, నల్గొండ జిల్లాల రైతులు మిర్చి విక్రయానికి వస్తుంటారు. గత ఏడాది క్వింటాలకు 16 నుంచి 17,000 ధర ఉండగా ఏడాది సీజన్ ప్రారంభంలో క్వింటాలకు 42,500 ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో కొంత నష్టం జరిగినా దిగుబడి ఆశాజనంగా ఉందని, చరిత్రలో లేని ధర రావడం సంతోషంగా ఉందని రైతులు తెలిపారు. మండల్ సంగారెడ్డి విలేజ్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. అనుకో 3 years ఎల్లోబి చేయబట్టి 3 years అంది న్యూజెన్స్ సీడ్ వాడతాం సార్. యూనివర్స్ కంపెనీ చేసినాం. గత 3 years నుంచి యాక్చువల్లీ మనం 45,000 ఉందని వేసినాం. 3 years నుంచి 14,000-15,000 దాటి అమ్మలేదు సార్. హెవీ రేటు మిర్చి, ఎల్లో మిర్చి ఖచ్చితంగా వేసుకోవచ్చు. కాకపోతే సార్ దిగుబడులు బాగా అధిక వర్షాల వల్ల దిగుబడి లేదు. పెట్టుబడి వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో అయింది. గట్టి కష్టపడితే 20 నుంచి 25 క్వింటాలు వెళ్ళొచ్చు. కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని విజన్ హై స్కూల్లో సంస్కృతి పేరుతో నిర్వహించిన వార్షికోత్సవంలో డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం అవసరమని, తల్లిదండ్రులు మార్కుల ఒత్తిడి తగ్గించి పిల్లల ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సిరిపురం ప్రసాద్, డైరెక్టర్ సందవేని వెంకట్ పాల్గొన్నారు. విద్యార్థుల నృత్యాలు, గీతాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఐఐటి అడ్వాన్స్ పరీక్షలో సీట్ రావాలంటే
30% మార్కులు NF-IITలో సీట్ వస్తుంది ఆ పరీక్షలో. అంటే మనం ఇలా 100%, 100కి భిన్న 100 అనే దానికి పోయినాక ఒకేసారి ఆ స్థాయికి పోయినాక ఏమవుతుందంటే పిల్లలు డిస్కరేజ్ అయిపోతుంటారు. ఏంటి నాకు 100 మార్కుల పరీక్షలో మరి 50 కూడా వస్తలేవు, నేను అన్ఫిట్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులారా, పిల్లల మార్కులు కాకుండా వాళ్ళ సబ్జెక్ట్ ఏంది చూడండి, బేసిక్స్ని ఇంప్రూవ్ చేసుకునే ప్లాన్ చేయాలి. ఇవాళ దేంట్లో మార్కులు అని ఎందుకంటే ముందుగా వాళ్ళకి చిన్న చిన్న వాటిపైన పరిజ్ఞానాన్ని మనం పెంచాలి. కాబట్టి టీచర్కి చెప్పాల్సి. అట్లాగే డాక్టర్ల పరిస్థితి చూస్తే కూడా మరి ఇవాళ 33 జిల్లాల్లో 33 కొత్త కాలేజీలు, పాత కాలేజీలు అన్ని కలిపి సుమారుగా ఒక 9,000 వరకు మెడికల్ సీట్లు వచ్చేసాయి. అంటే ఇక 3 ఏళ్ల తర్వాత విజన్ హై స్కూల్లో విజన్ సంస్కృతి పేరిట యాన్యువల్ డే అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులు పాల్గొని ప్రోగ్రాం పాటుగా అన్ని రంగాల్లో కూడా పిల్లలకు నేర్పడం జరుగుతుంది. ఈ సెలబ్రేషన్కి సహకరించిన మా తల్లిదండ్రులందరికీ, మా విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మా విజన్ హై స్కూల్ నూతన యాజమాన్యం చే నడపబడుతున్న ఈ స్కూలు అన్ని రంగాల్లో మీన్స్ విద్యతో పాటుగా సంస్కృత కార్యక్రమాలు మరియు అన్ని నేర్పించడం జరుగుతుంది. కాబట్టి మా తల్లిదండ్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ధనిక్ భారత్ అకాడమీ పేరుతో ఇంటర్మీడియట్ తో పాటు IIT, నీట్ ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించనున్నట్లు లాయిడ్ గ్రూప్ అధినేతలు విక్రమ్ నారాయణరావు తెలిపారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో జరిగిన సమావేశంలో కాన్సెప్ట్ ఆధారిత స్ట్రెస్ ఫ్రీ విద్య లక్ష్యమన్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కోర్సులు అందుబాటులో వస్తాయని తెలిపారు. ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ అని, సో ఈ డెవలపింగ్ కంట్రీ అనే దాంతో మిగిలిపోతామా అనే ఫీల్ ఒకటి వచ్చిందండి. అంటే ఆ డెవలపింగ్ కంట్రీ అనే దగ్గర ఆగిపోతామనే ఫీల్ కూడా ఉంది. ఇండియాని డెవలప్డ్ కంట్రీ, నా భారతావనిని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఏకైక లక్ష్యం విక్రమ్ సురేందర్ గారు, మా బావ గారు, ఆళ్ళ గిరిబాబు గారు, రాంబాబు గారు, అలాగే సీనియర్ అయిన రవీంద్ర సార్, నా క్లాస్మేట్ ముందుకు వచ్చామండి. ఈ ప్రాసెస్ లో మాకు ఎన్నో సంవత్సరాలుగా వెల్విషర్ గా ఉన్న జరుగుతుంది. దీంతో పాటు హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ 2 సంవత్సరాల పాటు చిన్న చిన్న క్లాస్ రూమ్స్, 30-40 మంది పిల్లల క్లాస్ రూమ్స్, మినిమం క్లాస్ రూమ్ స్ట్రెంత్, మాక్సిమం ఫోకస్, క్లాస్ రూమ్ స్ట్రెంత్ తక్కువతో మాక్సిమం ఫోకస్ తో లేయర్డ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. దానిలో ప్రత్యేకంగా చదువుకున్న అభ్యర్థులందరూ ఎవరైతే ఇప్పుడు ధనిక్ భారత్ విద్యా సంస్థ స్టార్ట్ చేశామో, ఈ విద్యా సంస్థల్లో భాగంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ వాటితో పాటు IIT, JEE, నీట్ ఫౌండేషన్ ఇవన్నీ కూడాను కోర్సెస్ మేము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా వాళ్ళ మనసు పెట్టి సోల్ ఇక్కడ పెట్టి ఇంకా ఈ విద్యా సంస్థలని బాగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి, అలాగే ఇప్పుడు ఈ విద్యా సంస్థలో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడాను మంచి కెరీర్ ఇస్తారని చెప్పేసి, ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ లో ఈ స్ట్రెస్ లేకుండా చూసుకునే విధంగా కూడాను మా మెంటార్, మా డైరెక్టర్ ఉన్నారు, ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ బాలలత మేడం, వారు చూసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. బండ్లగూడెం దక్షిణ మండల రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు నిర్వహించబడ్డాయి. ముఖ్య అతిథిగా హైదరాబాద్ RDA మెంబర్ సురేష్ లాల్ పాల్గొని రోడ్డు భద్రతా నియమాలు పాటించాల్సిన అవసరాన్ని, ప్రమాదాల సమయంలో CPR ప్రదర్శనలో తెలియజేశారు. దక్షిణ మండలం RDO కిష్టయ్య వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, మద్యం సేవించి డ్రైవ్ చేయడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ చేయవద్దన్నారు. కార్యక్రమంలో RDO ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు బండ్లగూడ ప్రాంతీయ రవాణా శాఖాధికారి కార్యాలయంలో జాన్ అంబులెన్స్ వారి మోసిన్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్ట్, అట్లనే CPR, ఇతరత ఈ యాక్సిడెంట్ అయితే మనం ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా మనం తీసుకోవాలో చర్యలు, వాటన్నిటినీ మన డాక్టర్ గారు ఈరోజు వచ్చిన డ్రైవర్ సోదరులందరికీ కూడా సవివరంగా వివరించినారు. మరి ఈ ఏదైతే మీరు నేర్చుకున్నారో వీటన్నిటినీ మీరు పాటిస్తూ అందరికీ కూడా సాటి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈ రహదారి భద్రతా వారోత్సవాలు ఒకప్పుడు 1 వీకే ఉంటుండే, ఇప్పుడు 1 మంత్ చేసిండ్రు. 1 మంత్ ఎందుకు చేసిండ్రంటే మన తెలంగాణ కూడా మరి రోడ్డు పాలన చేయకుండా సురక్షితంగా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
మరి ప్రజలందరూ కూడా రోడ్డుపై వెళ్ళే ప్రజలు వెహికల్ నడిపే వాళ్ళందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. కార్లలో వెళ్ళేటోళ్ళు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. మోటార్ సైకిల్ కానివ్వండి, ఎనీ వెహికల్ భయం ఉండదు కాబట్టి రోడ్డు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి. తప్పక ఈ సలహాలు సూచనలు ఈరోజు డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు సిపిఆర్ ప్రమాదం జరిగినప్పుడు ఏమేమి చేయాలో అవన్నీ వివరంగా చెప్పారు. అవన్నీ పాటించాలని ప్రజలందరికీ, వాహనదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పటాన్చెరు పట్టణంలో కోదండ సీతారామ ఆలయంలో అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్, సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, పటాన్చెరు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బెజగం శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రామమందిర దర్శనానికి వేలాది మందిని తీసుకెళ్లిన భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. బీజేపీ పటాన్చెరు అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, విహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్వీఎస్ రవి, బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకుడు మనోహర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళ్ తలపెట్టినటువంటి రామ జన్మభూమి ఉద్యమం అదొక ఉప్పెనలా మారి 500 సంవత్సరాల నుంచి ఎంతో మంది హిందూ యువకులు, ఆ తర్వాత కరసేవ, ఇక్కడి నుంచి ఎంతో మంది వందలాది కార్యకర్తలు సంఘ్ పరివార్ అవసరము. చెరువు నుంచి బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్ మన చిరకాల స్వప్నమైన అయోధ్యలో మనము అయోధ్యలో భవ్యమైన రామ నిర్మాణ సందర్భంగా 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై హింద్, జై. వచ్చే నెల ఫిబ్రవరి 27న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించే మహాధర్నా వాల్ పోస్టర్ను జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ కోటాకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ తోనే భర్తీ చేయాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు వార్షిక ఆదాయాన్ని 10 లక్షలకు పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఫిబ్రవరి 20న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన భారీ మహాధర్నాకు పార్టీలకు అతీతంగా ఓసీలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర జాతీయ నాయకులు వచ్చిన వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 11న మేము వరంగల్ లోపల 60,000 మందితో ఓసీల సింహగర్జన సభను విజయవంతంగా, స్వచ్ఛందంగా, పాఠకతంగా నిర్వహించడం. ఈ యొక్క డిమాండ్ను జాతీయ స్థాయిలో కూడా తీసుకుపోవాలనే ఉద్దేశంగా ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా, అంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రీతిలో అమలైతే వాటిని పటిష్టంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్తో వాటికి ప్రత్యేకంగా ఒక చట్టబద్దత గల జాతీయ ఓసీల ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైన ఈ సోదరులకు కొంతమందికి తెలియకపోవచ్చు. మాకు రిజర్వేషన్లు అనేది ఇంతవరకు స్థానిక సంస్థలు లేవు, రాజకీయ రిజర్వేషన్ లేవు. మేము కూడా ఏమంటున్నాం అంటే, మేము ఎవరి రిజర్వేషన్లు వ్యతిరేకిస్తలేవు. 50% కోటా మించినటువంటి రిజర్వేషన్ లోపల మా ఓసీలకు కూడా మాకు కొంత కోట నుంచి మాత్రమే ఈ పోరాటం. 2019 రోజు మనకు కేంద్ర ప్రభుత్వం మనకు రిజర్వేషన్స్ ఇవ్వడం లేదు. మరి ఇబ్బంది కాకపోవడానికి కారణం ఏంటి అంటే, జంతర్ మంతర్ ఢిల్లీలో జరగబోయే బహిరంగ సభకు మీరు కంపల్సరీ ధర్నాకు మీరు రావాలా. ప్రతి ఒక్కరికి మేము ఒకటే కోరుకుంటున్నాం, అక్కడ సమస్యలు ఎవరైతే తిరిగి రావాలనే మా ఒక ముఖ్య ఉద్దేశం. మరి 27వ తారీఖు ఉపాధ్యక్షులు షేలింగపల్లి డివిజన్లో మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా 4,35,00,000 వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో డివిజన్ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అది అప్రోచ్ కాలే. ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ అయ్యి ఉందో, తవ్వి పెట్టిందో, ప్రైవేట్ ల్యాండ్ ఎక్వైరీ చేసి రోడ్ వేసాం. 1,20,00,000 ఇప్పుడు మొన్న సాంక్షన్ తీసుకున్నాం. మళ్ళీ అండర్ బ్రిడ్జ్ వరకు కూడా లింక్ కలిపారు. అది కలిపేస్తే మనకి ఈజీ యాక్సెస్ అవుతుంది. ఇక్కడ ఆ ఉద్దేశంతోనే మళ్ళీ ఇవన్నీ వచ్చేసి మా దగ్గర ఉన్న అండర్ బ్రిడ్జ్ కాడ మళ్ళీ ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఒక ఆలోచన కూడా వస్తుంది. నిన్న సార్ చెప్పిన తర్వాత మీరైనారు కదా నా మాట, నిన్న ఆడ ఇబ్బంది అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. నర్సాపూర్లో కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో నిరసనకు దిగిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి.
పోచంపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన గుమ్మడిదల కాంగ్రెస్ నాయకులు. దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే నీనామద్ భాను నాయక్. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.